హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అప్పు గార్డెనింగ్ కుకింగ్. ఈ వీడియోలో నేను ఒక హెల్తీ లడ్డు చూపిస్తాను. ఈ లడ్డుకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అండ్ ఆల్సో ఎస్పెషలీ గర్ల్స్ కి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అలా ఉన్నప్పుడు ఈ లడ్డు చేసుకొని తినండి. పీరియడ్స్ అనేది రెగ్యులర్ గా వస్తాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇందులో ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక ఇందులో ఒక 300 గ్రామ్స్ నువ్వులు అంటే సిసమి సీడ్స్ ఉంటాయి కదా బ్లాక్వి, అవి యాడ్ చేసుకోండి. సో అవి యాడ్ చేసుకొని అవి చిట్పటా అన్నప్పుడు ఇది ఒక ప్లేట్ లెక్ తీసేసుకోండి. అండ్ సిసమి సీడ్స్ అంటే నువ్వులు రోస్ట్ చేసుకున్నాక ఇది ఫ్లాక్స్ సీడ్స్, తెలుగులో అయితే వీటిని అవిసె గింజలు అంటారు. ఇప్పుడు ఈ సీడ్స్ అనేది అన్ని స్టోర్స్ అండ్ ఆన్లైన్ లో కూడా దొరుకుతాయి. సీడ్స్ ఎస్పెషలీ హెయిర్ కి అయితే చాలా మంచిగా వర్క్ అవుతుంది. సో ఇవి మామూలుగా జెల్ ప్రిపేర్ చేసుకొని హెయిర్ కి అప్లై చేస్తారు. నార్మల్ గా రోస్ట్ చేసుకొని కూడా తినచ్చు ప్లెయిన్ గా. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఈ సీడ్స్ కూడా. అండ్ ఇవన్నీ మీ క్వాంటిటీ బట్టి యాడ్ చేసుకోండి, ఎంత చేస్తున్నారనే దాన్ని బట్టి మీ ఇష్టం. ఇవి ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు, తక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో పంకిన్ సీడ్స్ అండ్ వాటర్ మిలన్ కర్బూజా సీడ్స్ అంటారు కదా, అవి యాడ్ చేసుకొని అవి కూడా కొంచెం రోస్ట్ అవ్వాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యి మంచి అరోమా రిలీజ్ చేస్తుంది. అంతవరకు రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇవి రోస్ట్ అయ్యాక ఇవి కూడా పక్కన తీసేసుకోండి. డ్రై ఫ్రూట్స్ ఇందులో ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు క్యాష్యూస్ కొన్ని యాడ్ చేసుకోండి. మీకు ఇష్టమైతే బాదం యాడ్ చేసుకోవచ్చు, వాల్నట్స్ యాడ్ చేసుకోవచ్చు అండ్ పిస్తాషియోస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు క్యాష్యూస్ అనేది కొంచెం ఇలా కలర్ చేంజ్ అయ్యాక ఇవి కూడా పక్కన తీసేసుకోండి ఒక ప్లేట్లోకి. సో ఇవన్నీ రోస్ట్ చేసుకునేవన్నీ బాగా చల్లగా అవ్వాలి. చల్లగా అయ్యాక ఇవన్నీ గ్రైండ్ చేసుకుంటాం అంతే. ఇక్కడైతే నువ్వులు, క్యాష్యూస్, వాటర్ మిలన్ సీడ్స్ అండ్ పంకిన్ సీడ్స్ అండ్ ఫ్లాక్ సీడ్స్ రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం. ఇవన్నీ ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకో. ఫైన్ పౌడర్ గా చేసుకొని అవసరం లేదు, కొంచెం కచ్చాపచ్చాగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ టోటల్ ఇవన్నీ కలిపితే 400 గ్రామ్స్ ఉంటాయి. 400 గ్రామ్స్ కి 500 గ్రామ్స్ బెల్లం తీసుకోండి. మీరు కొంచెం స్వీట్ ఎక్కువ తినేటట్టుంటే ఎక్కువ తీసుకోవచ్చు, లేదంటే కొంచెం తగ్గించుకోవచ్చు. సో ఇప్పుడు మనం రోస్ట్ చేసుకోండివి దంచుకున్న బెల్లంలోకి యాడ్ చేసేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసేసి కొంచెం కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి యాడ్ చేసుకోండి. ఇందులోకి గీ, ఒకవేళ మీరు గీ ఇష్టమైతే కొంచెం గీ యాడ్ చేసుకోవచ్చు. లేకుంటే మీకు ఉంటల బాల్స్ కట్టేది రాకుండా అవి బ్రేక్ అయ్యేటట్టు ఉంటే కొంచెం మిల్క్ యాడ్ చేసుకొని, వామ్ మిల్క్ ఇలా బాల్స్ లాగా చేసుకొని, మేమైతే ఏవి యాడ్ చేయలేదు, అలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ఇలా బాల్స్ లాగా చేసుకున్నాం లడ్డూస్ లాగా అంతే. నువ్వులు హెల్త్ కి చాలా మంచిది. డైలీ ఒక స్పూన్ నువ్వులు తిన్నా కూడా చాలా మంచిది. అండ్ స్వీట్ క్రేవింగ్స్ ఉన్నప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకొని తినండి, చాలా అంటే చాలా బాగుంటాయి. అండ్ ఇవి 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఎయిర్ టైట్ కంటైనర్ లో. అండ్ 1 మంత్ వరకు కూడా ఉండవు, మనం ప్రిపేర్ చేస్తూనే అయిపోతాయి. సో తప్పకుండా ట్రై చేయండి. ఇన్ కేస్ మీరు ఈ రెసిపీ ట్రై చేస్తే ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్లో కానీ కంటెంట్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.